ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేర్పావని. కర్నూలు మార్కాపురం తదితర బస్సు ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని మంత్రుల సమీక్షలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే రాష్ట్రంలో టాక్సేషన్ ఎక్కువగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు రాష్ట్రంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. త్వరలో బస్సులో సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చూస్తాం. అవసరమైతే భవిష్యత్తులో స్లీపర్ బస్సులు రద్దు చేస్తామని తెలిపారు. ఇక ప్రేమకు కళ్ళు లేవంటారు, కానీ స్వచ్ఛమైన మనసుంటుందని నిరూపించారు మచిలీపట్నానికి చెందిన షేక్ గౌసియా. మతం వేరైనా తన బాల్య మిత్రుడు శశి మరుగుజ్జుగా ఉన్న అతన్ని ప్రాణంలో ప్రేమించారు. పెద్దలు నిరాకరించిన చర్చిలో అతడితో చేతులు కలిపారు. అందం అంతస్తు కంటే అనురాగమే మిన్న అని చాటిన వీరు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. సమాజం చిన్నచూపు కంటే తోడుండే మనసే గొప్పదంటున్న వీరి కథ అందరినీ కదిలిస్తోంది. భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ అణు విద్యుత్ రంగంలో కీలక మైలురాయి. మూడో దశకు చేరుకోవడానికి మార్గం సుగమం చేసింది. ఇక భవిష్యత్తులో థోరియం నిల్వలను వినియోగించుకుంటూ ఇంధన భద్రతను సాధించేందుకు ఈ విజయం కీలకం కానుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నేటి కాలం యువతకు మన తెలుగు తిథులు నెలల పేర్లు తెలియట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాట రూపంలో వీటిని ఎంతో చక్కగా వివరించారు. మన తిథులను మరవకండి అంటూ వాటిని వివరిస్తూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లలకు ఇంగ్లీష్ నెలలే కాకుండా తిథులు, పక్షాలు, నక్షత్రాలను కూడా నేర్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలపై దిగజారి వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోవడానికి ఆయన చెప్పి బూతు మాటలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. రాధాకృష్ణ కూతురు చంద్రబాబు నాయుడు, పవన్, లోకేష్ మంత్రుల భార్యలను తిట్టడం తమకు వచ్చన్నారు, కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నట్లు చెప్పారు. వీకెండ్ కామెంట్ పేరుతో వచ్చే ప్రోగ్రామ్ లో తమ ఇంటి ఆడవాళ్లను రాధాకృష్ణ కించపరిచారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది వంటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.